లోకంకి వచ్చినప్పుడు ఏం జరిగిందండి? మొదటిసారిగా అపోస్తల కార్యాలు ఉంటుంది కదా, 2వ అధ్యాయంలో. ఎంతమందికి తెలుసు? పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు ఏం జరిగింది? మొదటిగా నాలుకలు, అగ్ని వలె నాలుకలు, నేను చదివి వినిపిస్తానండి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. హల్లెలూయా. ఈరోజు దేవుడు కూడా అలాగా మన మధ్యలో రావాలని ఆశపడుతున్నాడండి. పరిశుద్ధాత్మ దేవుడు వారందరూ ఒక చోట కూర్చున్నారంట మనలాగా. అక్కడ కూర్చొని ఆయన కోసము ప్రార్థన చేస్తున్నప్పుడు, అందరు కనిపెడుతున్నప్పుడు ఎలా వచ్చిందంట? వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నుండెను. ఈరోజు పరిశుద్ధాత్ముడి గురించి ఎవరు మాట్లాడారు కదా? పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించేది ఆత్మ వరాల గురించి ఎవరు మాట్లాడారు కదా? కేవలం బోధన అంటారు, కానీ స్వస్థత, అన్య భాషలు మాట్లాడటము, ప్రవచించడం, ఇవన్నీ దిస్ ఇస్ ఆల్ అ పార్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. బట్ ఈరోజు అంటారు అదంతా ఫేక్, దట్ ఈస్ నాట్ ట్రూ అంటారు. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అంట అగ్ని నాలుకలు ప్రతి ఒక్కరి పైన దిగి వచ్చినాయి అంట. హల్లెలూయా. ఈరోజు అటువంటి అగ్ని నాలుకలు అన్య భాషలో మాట్లాడే కృపా వరాన్ని దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు అండి. హల్లెలూయా. బిగ్గరగా నమ్మిన వారు హల్లెలూయా చెప్తారా? ప్రవచించే వరము, స్వస్థపరిచే వరము, ఆత్మ వరాల్లో ఉన్న ప్రతి వరము దేవుడు మనకు అనుగ్రహించబడుతున్నాడు. కానీ మీరు ఆకలితో ఉన్నారా? మీరు ఆశతో ఉన్నారా? దేవా, నాకు అటువంటి ఆత్మ వరాన్ని దయచేయ, అటువంటి ఆత్మ అభిషేకం నాకు కావాలయ్యా. నాట్ ఫర్ మై గ్లోరీ, జాగ్రత్త అండి, మన మహిమ కోసం కాదు, కానీ ఎవరి మహిమ కోసము? యేసయ్య మహిమ కోసం, ఆయన మహిమ కోసము. ప్రభు ఆత్మ నాలో నిండి పొర్లినప్పుడు దావీదు వలె నేను నాట్యమాడేదనని ఈ పాట మనం అందరం నిలబడి పాడితే బాగుంటుందండి. మనం అందరము చప్పట్లు కొడుతూ ఉత్సాహముతో, సంతోషముతో. నేను చెప్పాను కదా, దైవజనులు ఆరాధనలో పాటలు గలమెత్తి ఆరాధించడము, అదే రీతిగా చప్పట్లు కొట్టడము, మ్యూజిక్, వాయిద్యాలు, అదే రీతిగా నాట్యం కూడా ఉంటాయి కదండి. దేవుని సన్నిధిలో మనం అందరం ఉత్సాహించి ఉల్లాసించి ఆరాధిద్దాము.
మిమ్మల్ని గంటాలా, ఆపాలా, అసలు ఆపేద్దామా అని. స్టే దట్ ప్లీజ్. కోయరమ్మలు ఏమైంది మీకు? ఏడుస్తున్నారా? ఉన్నారు ఇంత నుంచి. నేను పలుకుతలేదు, చెప్పించినా అట్లే ఉన్నారు. యూ హ్యావ్ టు బి అలర్ట్. యు ఆర్ ద ఫైర్. ఎనీబడి ఆన్ ద స్టేజ్ షుడ్ బి ఆన్ ద ఫైర్. దట్ ఈస్ మై పాలసీ. మీరు అనుకోవచ్చు ఎందుకు ఫైర్ పట్టిన అంటే, ఇక్కడ మీరు ఇట్లా ఉన్నారు, వీళ్ళు ఇట్లా ఉన్నారు, నాకు ఒప్పుతలే. నన్ను నాకేం ఆడతాం? నో. ఇఫ్ ద స్పిరిట్ దట్ డేవిడ్ క్యారీడ్, ఇఫ్ ఇట్ ఇస్ హియర్, హౌ విల్ ఇట్ బి? దట్ ఈస్ ద క్వశ్చన్. దావీదులాగా నేను పాడతానంటే ప్రభు ఆత్మకి వేరు చేయాలి ఆశ. నేను అనుకునేది ఎప్పుడు ఒకటేనండి, ఆశ కలిగిన ప్రాణుల్ని తృప్తిపరిచే దేవుడు మన దేవుడు. ఆశ ఉన్నది కాబట్టి, దావీదికి ఆశ ఉంది కాబట్టి ప్రభు ఆత్మ దావీదు మీదకి దిగి వచ్చింది. ఆశ లేకపోతే ఎక్కడొస్తుంది? యూ కెనాట్ బి షై ఇన్ వర్షిపింగ్ గాడ్. యూ కెనాట్ బి సో కన్సర్న్డ్ అబౌట్ హౌ యూ లుక్, హౌ యూ ఫీల్. నో, ఇట్స్ నాట్ అబౌట్ హౌ యూ లుక్, హౌ యూ ఫీల్. నేను ఇందా నుంచి అన్ని ఐఎమ్ ట్రైంగ్ టు గెట్ లైవ్ కూడా మనకి చాలా ఇబ్బంది ఉండదు కాబట్టి బై గాడ్స్ గ్రేస్ వీఆర్ ఆల్ ఫిక్స్డ్ కదా. ఓకే, లైవ్లో ఉన్నవారు మీరు కూడా అండి, మీరు ఇంకా ఫ్రీగా వర్షిప్ చేయొచ్చు దేవుణ్ణి. మీరు ఇంట్లో ఉండి నాట్యాలు వేసుకోవచ్చు, గంతులు వేసుకోవచ్చు, యూ కెన్ ఎంజాయ్. కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నవారు కూడా పక్కన ఉన్నవారు ఏమనుకోరు. మీరు ఎట్లా పాడినా, ఎట్లా నాట్యం వేసుకున్నా, ఎట్లా ఏం చేసినా, నోబడీ ఈస్ లీస్ట్ కన్సర్న్డ్ అబౌట్ యూ, బికాస్ ఎవ్రీబడి ఈస్ కన్సర్న్డ్ అబౌట్ అవర్ సెల్ఫ్స్. బట్ డు నాట్ ఎంటర్టైన్ ద డిప్రెసివ్ స్పిరిట్ హియర్. కృంగిదల, నిరుత్సాహ ఆత్మ ఇక్కడ దేవుని ఆరాధిస్తూ ఉంటేనే పారిపోవాలి. యు ఆర్ అ పార్ట్ ఆఫ్ ఇట్. ఈవెన్ హెవీ హార్టెడ్ హూ ఆర్ కమింగ్ హియర్, ఆల్ ది హెవీనెస్ షుడ్ లీవ్. దేవుని స్తుతిస్తూ ఉంటేనే అయిపోతుంది. కాబట్టి అందరూ మనం ఏం పాడుతున్నామో ఎవరికి గంటాల్సిన అవసరం లేదు. సంతోషంగా, ఐ వాంట్ యూ ఆల్ టు ఫాలో ద టెంపో. ఐఎమ్ వెరీ ఆన్ బీట్. యూఆర్ పుల్లింగ్ ఇట్ డౌన్. సో కీప్ ద టెంపో ఆన్, కీప్ ద ఎనర్జీస్ ఆన్, and let's worship God full hearted, మనస్ఫూర్తిగా, సంతోషంతో, ఆనందంతో ప్రారంభం నుంచి. let's go with this song. ready? ప్రభువా
హల్లెలూయా.